హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది ఒక నార్త్ ఇండియన్ సూపర్ హిట్ స్నాక్ రెసిపీ, అదే గుజరాతీ ముఠియా. తక్కువ నూనెతో కూరగాయల పోషకాలతో నిండి ఉండే రెసిపీని ఒక్కసారి తిన్నారంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయిపోవాల్సిందే. దీనికోసం మనం ఒక సొరకాయని తీసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. దీనికోసం ఒక 2 కప్పుల వరకు సొరకాయ తురుము అనేది పడుతుంది. ఈ సొరకాయ తురుముని మనం ఒక బట్టలో వేసుకొని గట్టిగా పిండేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న వాటర్ అంతా పోవడంతో మన ముఠియా అనేది సరిగ్గా వస్తుంది. ఈ ఈ సొరకాయ తురుములో నుండి తీసిన వాటర్ని మనం తర్వాత వంటకాల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4-5 పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని బరకగా పేస్ట్ పట్టుకోవాలి. కారం అంతా కూడా దీని నుండే రావాలి. మనం విడిగా పొడి కారం లాంటిది ఏది వాడట్లేదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా పిండేసి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగరు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ పసుపు, గుప్పెడంత కొత్తిమీర, రుచికి సరిపోయేంత సాల్ట్, అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని మొత్తంగా కాకుండా కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని అన్నీ కలిసేటట్టుగా లైట్గా ప్రెస్ చేయకుండా కలుపుకోవాలి. గోధుమ పిండిని కొద్దిగా చల్లుకుంటూ వేళ్లతో తడిపొడిగా మాత్రమే తడుపుకోవాలి. అంతేగాని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే ఆ సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తూ టెక్స్చర్ అంతా మారిపోతుంది. అస్సలు బాగుండదు, ముఠియా పాడైపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతికి నూనె రాసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి స్టీమర్ ప్లేట్లో ఈ రోల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న ముఠియాలను మనం స్టీమ్ చేసుకోవాలి. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్టీమర్ ప్లేట్లో మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ రోల్స్ని కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఒక 15 to 18 మినిట్స్ వరకు మనం స్టీమ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూసారంటే మన ముఠియాలు ఎలా ఉన్నాయో మనకు కనిపిస్తుంది. చూసారు కదా, జున్ను ముక్కల్లాగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి సరిగ్గా ఉడికాయో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఒక టూత్పిక్ తీసుకొని చెక్ చేసుకోవాలి. చూసారుగా టూత్పిక్ ఎంత క్లీన్గా వచ్చేసిందో. ఇప్పుడు ఈ ప్లేట్ని బయటకు తీసి గాలికి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ముఖ్యంగా పూర్తిగా ఉడకకపోయినా లేదా చల్లారక ముందే కట్ చేసినా ముఠియా షేప్లో రావు. ఇలా అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 స్పూన్ల పల్లి నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇది వేడెక్కాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి చిట్లనివ్వండి. జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 చిటికెడంత ఇంగువ, 2 కరివేపాకు రెబ్బలు వేసి వేయించండి. దీనిలోకి ముందుగా మనం స్లైస్ చేసి పెట్టుకున్నటువంటి ముఠియాలను కూడా వేసి బాగా ఆ పోపు కలిసేటట్టుగా కలుపుకోండి. పైనుండి కొత్తిమీర చల్లి వేడివేడిగా ఈ టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో ఈ గుజరాతీ ముఠియాని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ గుజరాతీ వంటని. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.